జనరల్ గా మేము ఎవ్రీ 1 to 2 వీక్స్ కి అందరం వచ్చి ఏరియాలో ఎక్కడెక్కడ బాటిల్ లెగ్స్ ఉన్నాయి, ఎక్కడ కోఆర్డినేషన్ అందులో భాగంగా వచ్చాం. ఒక ఉమెన్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉంటూ మహిళలకి పెద్దపీట వేయాలి అన్న ఆకాంక్షతో ఇది ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గ్రీవియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గంజాయి మీద స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన ఫార్మసిస్ట్ అపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక మెగా లివర్ వైద్య శిబిరం ప్రారంభించబోతున్నాము. ఈ మెగా వైద్య లివర్ శిబిరాన్ని ఎందుకు ప్రారంభించబోతున్నామంటే లివర్ సమస్యలు అనేవి ఈ మధ్య అనేకం జరుగుతుంది. లివర్ సమస్యలు తెలియకుండా మేము మా ప్రాక్టీస్లో చాలా చూస్తూ ఉంటాము. అసలు ఒక్కొక్క పేషెంట్లు అయితే వాళ్ళకి మీకు లివర్ అంతా డ్యామేజ్ అయిందమ్మా అని తెలిసేంత వరకు కూడా వాళ్ళకి జబ్బు గురించి తెలియదు. సో లివర్ సమస్యలు అలా ఉంటాయి. కవర్ అయినటువంటి 11 గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్లో కలిపేదానికి ఒక ప్రతిపాదన వచ్చిన మీదట దాని గురించి చర్చ కోసం మరి వే ఫార్వర్డ్ అంటే ఎట్లా తీసుకెళ్ళాలి అనే దాని నిర్ణయం కోసం ఈ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. నమస్కారం, నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇదొక శుభతరుణం. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పదవి బాధ్యతలు స్వీకరించి 1 సంవత్సరం అయింది. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్లలూరు గ్రామానికి వచ్చాం. ఈ గ్రామ సర్పంచ్ నికుర్తి మల్లికార్జునరావు గారు. ఇవాళ ప్రభుత్వ ఆదేశం మేరకు నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంట్లో ఎవరైతే మగ వ్యక్తి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుని అతను ఏదో పని మీద బయటకు వెళ్తారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు ఉంటారు, లోన్ ఏజెంట్ వస్తుంటారు, పెద్దగా గొడవ చేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసలు లోన్ ఏజెంట్ ఇంటికి రావచ్చా, ఇంటికి వచ్చి బెదిరించవచ్చా? ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేటప్పుడు ఏజెంట్లను పెట్టుకొని లేకపోతే రౌడీలు పెట్టుకొని చేయటం అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఎట్టి పరిస్థితులు లేదు. మనం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారి వద్ద ఉన్నాం. సుత్తపల్లిలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, దుర్గా పెట్రోల్ పోసి తన ప్రియుడిని మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హతమార్చడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళకి ఎంత శాతం గాయాలని, వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మనం సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 రాళ్లు 4 పక్కలేశారు, 30 మంది చచ్చిపోయారు. అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు బట్టి తిరిగి తెల్లారితే భయం పడుతుంది. అయ్యా ఎందుకు చచ్చిపోతున్నారు?